చెన్నకేశవరెడ్డి బాలయ్య కెరీర్ లోనే అభిమానులు ఎవరు మర్చిపోలేని సినిమా ఇది. ఆది సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా 2002 సంవత్సరంలో వచ్చిన సినిమా అది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని మార్చేసిన ఆది సినిమా తర్వాత వినాయక్ నుంచి వస్తున్న సినిమా అవటం, అందులోనూ బాలయ్య వంటి మాస్ హీరోతో జతకట్టడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. దీంతో బాలయ్యకు బాగా కలిసి వచ్చిన పరుచూరి బ్రదర్స్ ను కూడా కలుపుకొని సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశారు వివి వినాయక్. కథ ఫైనల్ అయింది, స్క్రిప్ట్ కూడా పూర్తయింది. ఇక మిగిలింది నటీనటుల ఎంపిక. హీరోగా బాలయ్య ఓకే, మరి హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తే వినాయక్ కు సౌందర్య గారు మనసులో తట్టారు. బాలయ్య పక్కన ఈ సినిమాలో సౌందర్య అయితే బాగుంటుంది అని వినాయక్ భావించారు. అంతే, నేరుగా సౌందర్య గారి దగ్గరకు వెళ్లి స్టోరీ వినిపించి, ఓకేనా మేడం, డేట్స్ ఎప్పటి నుంచి ఇవ్వగలరు అని అడిగారు. అయితే సౌందర్య గారు ఒప్పుకుంటారన్న నమ్మకంతో ఉన్న వినాయక్ కు ఆమె ఊహించని షాక్ ఇచ్చారు. సౌందర్య గారు బాలయ్య పక్కన నటించడానికి నో చెప్పేశారు. అందుకు కారణం హీరోయిన్ క్యారెక్టర్ వయసు. అవును, కథ ప్రకారం ఇందులో హీరోయిన్ వయసులో ఉన్న అమ్మాయిగా కనిపించాలి, అదే సమయంలో తల్లి పాత్రలోనూ నటించాలి. అయితే వినాయక్ వెళ్లి సౌందర్య గారికి ఈ సినిమా స్టోరీని వినిపిస్తే, అబ్బే సారీ వినాయక్ గారు, నేను ఈ సినిమాలో చేయలేను, ఇంకా నాకు హీరోయిన్ గా కెరీర్ ఉంది. ఈ సమయంలో ఇలా తల్లి పాత్రలో కూడా కనిపించే విధంగా నటిస్తే, ఓల్డ్ గా నటిస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నేను చేయలేను అని సున్నితంగా సౌందర్య గారు చెప్పేశారు. సినిమాకు నో చెప్పేశారు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కు ఎవరు సరిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటే, వెతుకుతూ ఉంటే టబు గారు వినాయక్ కు గుర్తుకొచ్చారు. మరి ఆవిడ ఏమంటారో అని అనుమానంతోనే టబును వినాయక్ కు అడిగారు. కథలో తన పాత్ర తీరు తెనులు విన్న ఆమె ఆ క్యారెక్టర్ కు ఓకే చెప్పారు. కథలో నా పాత్ర తీరు బాగుంది, నేను ఈ సినిమాను చేస్తాను అని టబు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు వినాయక్ గారు. ఇక ఈ సినిమాలో బాలయ్య టబు తర్వాత మరో ముఖ్యమైన పాత్ర ఉంటుంది, అదే హీరో గారి చెల్లెలి పాత్ర. అవును, ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను తీసుకుంటే హీరో హీరోయిన్ల తర్వాత ప్రాముఖ్యత కలిగినది, కథలో కాస్త ఇంపార్టెంట్ ఉన్నది చెల్లెలి పాత్రకే. ఆ పాత్రకు మొదటగా హీరోయిన్ లయను అనుకున్నారు. అమాయకత్వంగా కనిపించాలి, సింపుల్ గా ఉండాలి, అన్నయ్య అంటే ప్రేమ ఆప్యాయత ఉండాలి, సౌమ్యురాలిగా కనిపించాలి. ఇన్ని లక్షణాలు ఉన్న లైన్ తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని, ఆమె అయితే ఈ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతారని వినాయక్ భావించారు. అందుకే నేరుగా ఆమె వద్దకు వెళ్లి, ఇలా బాలయ్య సిస్టర్ క్యారెక్టర్ కు మిమ్మల్ని అనుకుంటున్నాము, చాలా మంచి క్యారెక్టర్ చేస్తారా అని వినాయక్ అడిగారు. అంతే, లయ గారు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఏంటండి, హీరోలకు చెల్లెల పాత్రలు ఇతర పాత్రలో తప్పితే హీరోయిన్ గా నేను పనికిరానా, నేను నటించలేనా, తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా పనికిరారా, అందం అభినయం అన్ని బాగానే ఉంటాయి కదా, ఎందుకు నన్ను హీరోకు చెల్లిగానే చూపించాలి అనుకుంటున్నారు, హీరోయిన్ గా ఎందుకు తీసుకోవాలనుకోవటం లేదు అంటూ ఏడుస్తూ అడిగి బరస్ట్ అయిపోయారు. కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకున్నారు. వెంటనే కాస్త కంగారు పడి వినాయక్ గారు లయ గారిని ఓదారుస్తూ మాట్లాడారు. అది కాదు లయ గారు, మీ ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటుంది, నా సినిమాలో ఆ క్యారెక్టర్ కు బాగా సూట్ అవుతారని అడిగాను. సారీ అమ్మా, ప్లీజ్ తర్వాత సినిమాలో చేద్దాం అని చెప్పి వినాయక్ గారు ఇక బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆ పాత్రకు దేవయాని గారిని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తానికి అటు హీరోయిన్ పాత్రలో సౌందర్యం అనుకుంటే చివరకు టబు గారు ఓకే అయ్యారు. ఇక చెల్లి పాత్రకు లయ గారిని అనుకుంటే దేవయాని గారు ఫిక్స్ అయ్యారు. మొత్తానికి అలా బాలయ్య హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తెరకెక్కింది. దాని ఫలితం అందరికీ తెలిసిందే.